హలో ట్రేడర్స్. ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, అందులోకెళ్ళి మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్‌ని నేను సార్ట్ ఔట్ చేశాను. సో, ఈరోజు ఈ వీడియోలో ఆ క్వెషన్స్ అన్నిటికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఒకసారి క్వెషన్స్ చూడండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ప్రొఫైల్. సో, ఎన్ఐఎస్ఎం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి ఎగ్జామ్ రిలేటెడ్ బుక్స్ ఆర్ పీడిఎఫ్స్ ఎక్కడ దొరుకుతాయి? థర్డ్‌ది వచ్చేసి ఈ ఎగ్జామ్స్ ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఫీజ్ ఎంతుంటుంది? నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలి? అండ్ ఈ ఎగ్జామ్స్‌కి ఏమైనా క్వాలిఫికేషన్స్ కావాలా? అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన కోర్సెస్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. సో, ఈరోజు ఈ వీడియోలో ఈ క్వెషన్స్ అన్నిటికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో, వీడియో ఫుల్‌గా చూసేయండి. సో, క్రోమ్‌లో వచ్చేసి ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ లాగిన్ అని మీరు క్లిక్ చేయగానే సో, మీకిక్కడ ఎన్ఐఎస్ఎం వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది వస్తది. సో, దాని మీద ఫస్ట్ మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సో, ఎవరైతే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా ఇక్కడ మీ మెయిల్ ఐడీ, మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. సో, ఎవరికైతే అకౌంట్ లేదో సో, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! క్రియేట్ న్యూ అకౌంట్ అని. దీని మీద క్లిక్ చేయండి. సో, వాళ్ళు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఆహ్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీ పాన్ కార్డ్ ఫోటో అడుగుతారు. అండ్ మీ ఆధార్ కార్డ్ ఫోటో, మీ ఫోటో అడుగుతారు. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఒకవేళ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే మీ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. అవన్నీ ఇచ్చేయండి. ఇచ్చి మీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి. సో, అది చాలా బేసిక్. అన్నీ ఇచ్చేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో, మనం నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాము. సో, మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేస్తే మీ డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటది. సో, మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎగ్జామ్‌కి సంబంధించిన బుక్స్ ఆర్ పీడిఎఫ్స్ ఎక్కడ దొరుకుతాయి? సో, ఇక్కడ చూడండి పైన స్టడీ మెటీరియల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఎన్ఐఎస్ఎంలో మనకి ఏమేమైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క బుక్స్ ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా జస్ట్ వచ్చేసి మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్వి డెరివేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. దీని మీద డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీకు మీ బుక్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, అందులోకెళ్ళి మీరు ఆ బుక్‌ని చదివి మీరు ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ప్రాక్టీస్ ఎగ్జామ్ సెషన్ ఉంది గదా! సో, దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇది సేమ్ రియల్ టైమ్ ఎగ్జామ్ లానే ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్టర్ అడ్వైజర్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనుకోండి. సో, స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు ఎగ్జామ్‌కి సంబంధించినది. సో, రియల్ టైమ్ లాగానే ఇక్కడ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటది. అండ్ పాస్ పర్సెంటేజ్ ఎంత, నెగెటివ్ మార్కింగ్ పర్సెంటేజ్ ఎంత, సో, ఎన్ని క్వెషన్స్ ఉంటాయి అవన్నీ ఇస్తారనమాట. సో, మనం స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేద్దాం ఇక్కడ. స్టార్ట్ ఎగ్జామ్ క్లిక్ చేసినాక ఇక్కడ టైమర్ రన్ అవుతది కదా! సో, రియల్ టైమ్‌లో కూడా ఇలా టైమర్ ఉంటది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే క్వెషన్ అనుకుంటున్నారో ఇక్కడ మీరు క్వెషన్ చదవండి. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సేమ్ అలానే క్వెషన్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయండి. అండ్ రియల్ టైమ్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 15 ఉన్నాయి కదా! రియల్ టైమ్‌లో 15 క్వెషన్స్ ఉండవు. ఇది జస్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్ కాబట్టి 15 క్వెషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పాస్ పర్సెంటేజ్ వచ్చి 60%, మనకి 0% వచ్చింది. సో, ఎగ్జామ్ ఫెయిల్ అయినాం. రియల్ టైమ్‌లో కూడా మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వెంటనే మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది వస్తది. అండ్ దాని తర్వాత మీరు పాస్ అవుతే మీ సర్టిఫికేషన్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. మీ మెయిల్‌కి సెండ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మన ప్రొఫైల్‌లో కూడా కనిపిస్తది. సో, మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ ఎగ్జామ్ అనేది ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అని అడుగుతున్నారు. ఇది ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అండి. మీరు సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సెంటర్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు సిస్టమ్ ఇస్తారు. సో, అందులో మీరు అకౌంట్ లాగిన్ చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఇక్కడ మై ఎన్రోల్మెంట్స్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఎన్రోల్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్‌ని క్లిక్ చేసుకోండి ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు. సో, దాని మీద క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీ సిటీ. మీరు ఏ సిటీలో అయితే ఉంటారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ సెంటర్. సో, హైదరాబాద్‌లో 2 సెంటర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఐఐఆర్ఎం కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అవైలబుల్ డేట్. సో, నేను రేపు సాటర్డే నుంచి ఈ మంత్ 31 వరకి అవైలబుల్‌గా ఉన్నాను కాబట్టి అక్కడి వరకు పెడుతున్నాను. సో, మనకి 23 మే అండ్ 31 మే రోజు స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, 23 రోజు 3:00 నుంచి 5:00 వరకు సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ 31 రోజు 12-4 అండ్ 3-5 వరకు అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు సాటర్డే ఓకే కాబట్టి నేను ఆ టైమ్‌ని సెలెక్ట్ చేసుకొని
నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. కంట్రీ, స్టేట్, నేమ్, అడ్రస్, సిటీ, పిన్ కోడ్ అన్నీ ఇవ్వండి. లేకపోతే సింపుల్గా సేమ్ యాజ్ ప్రొఫైల్ అడ్రస్ పెడితే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అది సెలెక్ట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఫీజు కనిపిస్తుంది కదా. సో ఈ ఫీజు అనేది మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ అయిపోతుంది. దాని తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. సో మీరు హాల్ టికెట్ తీసుకొని సెంటర్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి రావచ్చు. సో అంతే, సింపుల్ అండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ఎగ్జామ్ రాయడానికి, ఈ సర్టిఫికేషన్స్ రాయడానికి మనకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా అని అడుగుతున్నారు. సో ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్స్కి పర్టికులర్గా ఈ క్వాలిఫికేషన్ కావాలని ఏం లేదండి. మీరు స్టూడెంట్ అయినా, జాబర్ అయినా, నార్మల్ ట్రేడర్ అయినా, ఎవరైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. కాకపోతే మీకు కంపల్సరీగా పాన్ కార్డ్ అండ్ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. సో అది ఉంటే మీరు ఎగ్జామ్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ఎగ్జామ్కి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో బయట కోర్సెస్ అంత ఏం లేవండి. సో ఆ కోర్సెస్ తీసుకొని పాస్ అవుతారా అంటే అంత నమ్మకం అయితే లేదు వాటిపైన. సో బయట కోర్సెస్ కంటే కూడా మీరు బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని బుక్స్ చదువుకొని అండ్ ఆల్సో మోక్ టెస్ట్లు తీసుకొని ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్ అనేది పాస్ అవ్వచ్చు. సో నేను ఎలా పాస్ అయ్యాను అంటే, నేను ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకున్నాను. ఆ ఫ్రేమ్వర్క్ పైనే సిస్టమేటిక్గా ఫాలో అయ్యి నేను ఎగ్జామ్స్ అనేది నా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. మీకు కూడా ఒకవేళ ఆ ఫ్రేమ్వర్క్ కావాలి అంటే చెప్పండి, నేను అది మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా ఏమైనా ఈ ఎన్ఐఎస్ఎం రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటిపైన కూడా నెక్స్ట్ మళ్ళీ ఒక అప్కమింగ్లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.